హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. మన వీడియోని లైక్ షేర్ కామెంట్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు ఈ స్ట్రీట్ ఫుడ్లో పార్ట్ 2 లుంగీ మామ మైండ్ పోతుంది లోపల. ఎక్కడైతే ఫలుడా, స్టోన్ ఐస్ క్రీమ్స్ అండ్ మాక్టైల్స్, అమెరికన్ షేక్స్ ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. మనోడైతే పెద్ద మీమ్స్ ఫ్యాన్ అనమాట. మొత్తానికి షాప్ అంతా అయితే మీమ్స్తో నింపేశాడు. అండ్ లుంగీ మామ ఇన్ అండ్ యాజ్ సీఈఓస్ వచ్చేసరికి సరదా సీఈఓ అండ్ అన్వేష్ గారు అనమాట. అన్వేష్ గారు, మీరైతే మన వీడియోని చూస్తే దయచేసి కామెంట్ అయితే చేయండి. మమ్మల్ని సీఈఓగా పెట్టారు. మరి ఇక్కడ విజయవాడలో ఆటగాడినంటే నువ్వే ఆటగా, బాగుపడండిరా ఫస్ట్, తర్వాత ఆడుకోండి. వాట్ ఏ కొటేషన్. మీది మొత్తం 150 అయ్యింది. అండ్ మన కుమారి ఆంటీ అండ్ ఆవేశం స్టార్, ఎమోషన్స్ సీఈఓ, మేమర్ సీఈఓ మన బ్రహ్మానందం గారు అండ్ సీఈఓ ఆఫ్ కేసీపీడి అండ్ లుంగీ మామ ఫలుడా ఆఫ్టర్ ఈటింగ్ సెల్యూట్ చెప్పాలి. ద రీజన్ వై షీ ఈజ్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్ అవార్డ్స్ 2023. లుంగీ మామకు 5 టమాటాలు. మొత్తానికి మీమ్స్ అయితే నింపేశాడు. మనం అయితే ఇక్కడ స్పెషల్ ఫలుడాని అయితే ఆర్డర్ చేసాం అనమాట. చాలామంది చెప్పారు ఇక్కడ ఫలుడా ట్రై చేయాలని. మొత్తానికి ఆ ఫలుడా టేస్ట్ మనం ఈరోజు పట్టేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చాం అనమాట. కింద మొత్తం నింపేసి మీద మ్యాంగో పల్ప్తో మొత్తాన్ని నింపేశారనమాట. అండ్ ఇప్పుడు మనకి ఈ ఫలుడాని అయితే రెడీ చేస్తున్నారు. అండ్ దీని మీద మనకి మ్యాంగో పల్ప్ని అయితే పెట్టారు, ఐస్ క్రీమ్ని. అండ్ మీదనైతే కొంచెం మనకి ఇవి వేసారు, చెర్రీస్ లాంటివి. అండ్ మనకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసారు. దాని మీద వాళ్ళు సిరప్ వేసారనమాట. అండ్ ఇంకా వేస్తున్నారు. దాన్ని అయితే స్పెషల్గా చెప్పాం కాబట్టి స్పెషల్గా రెడీ చేసేస్తున్నారు. జీడిపప్పులు కూడా వేసేసారు మొత్తానికి. జీడిపప్పు ఎక్కడ ఫేమస్తో దయచేసి కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే. అండ్ మనకి ర్యాపర్స్ కూడా పెట్టేశారనమాట. వావ్, చూడడానికి అయితే క్యూట్గా ఉంది ఫలుడా. ఇంక దీన్ని టేస్ట్ చేస్తే ఇంత కాంబినేషన్లో ఎలా ఉంటుందో. ఇప్పటికే నైట్ అయింది. మేమైతే ఇంకా లంచ్ కూడా డిన్నర్ కూడా ఏమీ ఈరోజు చేయలేదు. డైరెక్ట్గా మనం చిన్న వర్క్లో ఉండి ఇక్కడికి వచ్చాం అనమాట. అండ్ మా చంద్రరావు అన్నయ్య మొత్తానికి ఫలుడాని అయితే టేస్ట్ చేద్దాం తమ్ముడు అన్నాడు. మొత్తానికి అదిరిపోయిందంట చెర్రీ పైన. ఇంకా ఫలుడా టేస్ట్ చేస్తే ఇంకేమంటాడో. మొత్తానికి ఇది ఫలుడా వచ్చింది. మొత్తానికి మా బ్యాచ్ అంతా అయితే అలా సెటిల్ అయిపోయాం అనమాట టేబుల్ చుట్టూన. ఇంకా మనం అయితే దీన్ని టేస్ట్ చేద్దాం. ఇంకా పైన చెర్రీని మొదటిగా మనం తినాలి. బర్త్డే కేక్లు వచ్చినప్పుడు ముందు అదే కదా తింటాం మనం. మొత్తానికి ఫలుడా అయితే మనకి రెడీ ఉంది. మొత్తం గజిబిజిగా ఉంది. స్పెషల్ కదా మరి. మొత్తానికి మా చంద్రరావు అన్న అయితే ఎక్కువ వద్దురా తమ్ముడు, తక్కువ టేస్ట్ చేస్తాను అన్నాడు. టేస్ట్ చేశాక అండ్ వీళ్ళిద్దరు మా క్లాస్మేట్స్ అనమాట. అండ్ శశి అండ్ అర్మాన్ నాయర్ అనమాట. అండ్ మొత్తానికి వీళ్ళు కూడా టేస్ట్ చేస్తున్నారు. మన వీడియో ఇదే ఫస్ట్ టైం కనిపించడం వీళ్ళు కొంచెం ఎగ్జైట్ అయ్యారనమాట. అండ్ మొత్తానికి మా కిషోర్ మావ కూడా కొంచెం టేస్ట్ చేసాడు. ఫుల్ ఉందంట కడుపు. అండ్ ఒక స్పూన్లోనే చెప్పాడు అదిరిపోయిందని. అండ్ నెక్స్ట్ మొత్తానికి మా పండుగాడు, వాడు కూడా నచ్చింది. అండ్ మొత్తానికి మేమైతే ఫలుడాని ఇలాగ టేస్ట్ చేసాం అనమాట. ఈ రాత్రి ఇలాగ మాకు డిన్నర్ ఇదే అయిపోయింది. ఇంకొన్ని మీమ్స్ అయితే ఉన్నాయి. బుల్బుల్ బాబు వంటలక్క ఇన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మళ్ళా లుంగీ మామ ఐస్ క్రీమ్ అయితే తినండి. ఐస్ క్రీమ్కి డబ్బులు ఊరికే రావు. ఫర్ మోర్ ఫన్. బాబా నిజంగా మీమ్స్ అయితే అదరగొట్టేశారు. మొత్తానికి మీకు లుంగీ మామ షాప్ నచ్చిందో లేదో అయితే కామెంట్ చేయండి. నాకైతే విజయవాడ రాగానే మంచి మెమొరీ అయితే అయిపోయింది. అండ్ మనకి ఆకాశవాణి ఉందన్నమాట ఇక్కడ, పాత రేడియో అది, శ్రీ పింగళ వెంకయ్య ఆకాశవాణి భవనం విజయవాడ. అండ్ మనం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రస్తుతం మనం వెళ్తున్నాం అంబేద్కర్ మెమోరియల్ స్టాచ్యూ అనమాట. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. అండ్ దీన్ని అయితే రీసెంట్గానే అయితే కట్టడం జరిగింది. లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. దయచేసి కామెంట్ అయితే చేయకండి మీరు ఆ పార్టీ అని, ఏ పార్టీ కాదు. మొత్తానికి మనకైతే అంబేద్కర్ గారు ఫ్యాన్స్ అందరూ అయితే ఈ వీడియోని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అంబేద్కర్ గారు 125 feet అండ్ సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ మనం చూడడం జరిగింది. ఇంక మొత్తానికి అలా కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. Day 2 కంప్లీటెడ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.